Hello everyone, good afternoon. How are you all? Today I brought an interesting topic about a man who likes you versus a man who likes having you. You got the difference right? అంటే మిమ్మల్ని ట్రూగా వాల్యూ చేసేవాళ్ళు, ట్రూగా లవ్ చేసేవాళ్ళు, ట్రూగా లైక్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? అలానే మిమ్మల్ని వాళ్ళ లైఫ్‌లో ఉంచుకోవాలి అని ఆలోచించే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? అనేది డిస్కస్ చేస్తాము. సో, ఫస్ట్ ఐ గో విత్ ఎ మ్యాన్ హూ లైక్స్ యూ ఆస్క్స్, హౌ కెన్ ఐ బీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్? మిమ్మల్ని ట్రూగా లవ్ చేసేవాళ్ళు, ట్రూగా వాల్యూ ఇవ్వాలి అనుకునేవాళ్ళు, ట్రూగా లైక్ చేస్తున్న వాళ్ళు నేను నీ లైఫ్‌లో ఎలా పార్ట్ అవ్వగలను అనే దాని మీద ఫోకస్ చేస్తారనమాట. అంటే మిమ్మల్ని నేను ఎలా ఉంచుకోవాలి నా లైఫ్‌లో అనే దానికంటే, మీ ప్రయారిటీస్, మీ ఇష్టాలకి, మీ ఇంట్రెస్ట్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారనమాట. సో, ద క్వాలిటీస్ ఆఫ్ దిస్ పర్సన్ హూ లైక్స్ యూ ట్రూలీ. ఫస్ట్ he will interest he will show interest in you. He wants to know who you are. మీరేంటసలు? మీ ఇష్టాలేంటి? మీ లైక్స్ ఏంటి? మీ డిస్‌లైక్స్ ఏంటి? మీ బిహేవియర్ ఏంటి? మీ యాక్షన్స్ ఏంటి? మీ గోల్స్ ఏంటి? మీ ఎయిమ్స్ ఏంటి? ఇలాంటి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడనమాట. నెక్స్ట్ హీ వాంట్స్ టు నో యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. హీ లిజన్స్ అండ్ కేర్స్. మీరు చెప్పే ప్రతీదీ కూడా వింటారనమాట ఓపికగా. తర్వాత నేనెలా హెల్ప్ చేయగలను తినకి అని ఆలోచిస్తారు. నెక్స్ట్ హీ ఇన్వెస్ట్స్ హిస్ టైమ్, ఎఫర్ట్ అండ్ కన్సిస్టెన్సీ. మీకు హెల్ప్ కావాల్సిన ప్రతి టైంలో కూడా మీరేం చేస్తున్నారు? ఏదైనా హెల్ప్ కావాలా? అని తన వంతు ఎఫర్ట్ పెడతాడు. తర్వాత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాడు ఆ రిలేషన్‌షిప్‌లో. తర్వాత తన టైమ్‌ని కూడా స్పెండ్ చేస్తాడు. ఇన్వెస్ట్ చేస్తాడనమాట. హీ షోస్ అప్ ఎవ్రీ టైమ్. నెక్స్ట్ హీ మేక్స్ ఫ్యూచర్ ప్లాన్స్ విత్ యూ. తన ఫ్యూచర్ ప్లాన్స్‌ని మీతో షేర్ చేసుకుంటారనమాట. హీ ఇంక్లూడ్స్ యూ ఇన్ హిస్ ఫ్యూచర్. అంటే ఇంపార్టెంట్ విషయాల్లో కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారనమాట. అంటే కొంతమంది ఇంపార్టెంట్ విషయాలు ఎందుకు షేర్ చేయడం అనేసి అవాయిడ్ చేస్తారు. బట్ ఇఫ్ హీ ట్రూలీ వాంట్స్ యూ టు బీ ఇన్ హిస్ ఫ్యూచర్ లైఫ్, హీ విల్ షేర్ హిస్ ఫ్యూచర్ ప్లాన్స్ విత్ యూ. Next, he includes you in his life. You meet his friends, family and important people. అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని, ఫ్రెండ్స్‌ని ఇంకా తనకి ఎవరైతే ఇంపార్టెంట్ అవుతారో వాళ్ళందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. అంటే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడము, మీరు తన లైఫ్‌లో ఒక పార్ట్‌గా ఉండడము చాలా వర్తీగా ఫీల్ అయ్యే థాట్ ప్రాసెస్ ఉన్న పర్సన్ అనమాట. సో, హీ వర్క్స్ ఆన్ ప్రాబ్లమ్స్ టు ప్రొటెక్ట్ ద రిలేషన్‌షిప్. జనరల్‌గా రిలేషన్‌షిప్ స్ట్రాంగ్‌గా ఉండడానికి కన్సిస్టెంట్ ఎఫర్ట్ పెడతారు. జెన్యూన్ ఎఫర్ట్ పెడతారనమాట. ఏ ప్రాబ్లమ్స్ రాకుండా సేఫ్ జోన్‌లో ఉండేటట్టుగా ప్రొటెక్ట్ చేయడానికి ట్రై జేస్తారు. నార్మల్‌గా ఉన్నప్పుడు కూడా ఏ ఇబ్బంది రాకుండా, ఏ ప్రాబ్లమ్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంటారనమాట. కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఒచ్చాయి, రిలేషన్‌షిప్ స్పాయిల్ అవుతుందని థ్రెట్ ఒచ్చింది అనంటే ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకుంటారు. అలర్ట్ అవుతారనమాట. సో, ఫస్ట్ ఆ అవకాశమే ఇవ్వరు. ఒకవేళ ఆ ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకుంటారు. హి సీస్ ప్రాబ్లమ్స్ యాస్ ఎ థ్రెట్ టు అస్. మనకి, మన రిలేషన్‌షిప్‌కి ఆ ప్రాబ్లము ఆహ్, డేంజర్ లేదా థ్రెట్ తీసుకొస్తుంది అని ఫీల్ అవుతారనమాట. నెక్స్ట్ కన్సిస్టెన్స్ హి విల్ బి కన్సిస్టెంట్ వెన్ థింగ్స్ ఆర్ గుడ్. అంటే బాగున్న రోజులే కదా! మనిద్దరం బానే ఉన్నాం కదా! అని ఇగ్నోర్ చేయడనమాట. అంటే నడుస్తుందిలే ఏమి ఇప్పుడంతా బానే ఉంది కదా! అనేసి. ఈవెన్ ఆ టైంలో కూడా కేర్ చూపించడం, తర్వాత లవ్ ఎక్స్‌ప్రెస్ చేయడము, మీ ప్రయారిటీస్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వడము, తన ప్రయారిటీస్‌ని షేర్ చేసుకోవడము, అండర్‌స్టాండింగ్ పెంచుకోవడము, బాండింగ్‌ని స్ట్రెంథెన్ చేయడము, ఇలా ఎప్పుడూ థింక్ చేస్తుంటారనమాట. హిస్ ఎఫర్ట్ ఈస్ స్టడీ నాట్ సిట్యుయేషనల్. ఏదో సిట్యుయేషనల్‌గా చేంజ్ అవ్వదు హిస్ మూడ్.
తర్వాత మేక్స్ ప్లాన్స్ టు సీ యూ. ఇప్పుడు తనకి మిమ్మల్ని చూడాలనిపించిందనుకోండి, ఇమ్మీడియేట్‌గా ఎక్కడున్నా కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నామనే ఫీలింగొచ్చిందంటే, మీరున్న చోటికి వచ్చేస్తారనమాట. ఇంకా సర్ప్రైజ్ ఇవ్వాలనే ఆలోచనతోటి వస్తారనమాట. వెన్ హి మిసెస్ యూ, హి మేక్స్ ఇట్ హ్యాపెన్. నెక్స్ట్ హి సీస్ యూ యాజ్ ఎ పర్సన్. మిమ్మల్ని మీలాగానే చూస్తాడు. మీ రోల్స్‌ని కానీ, మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ని గానీ, లేదా మీ ఫినాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్‌ని గానీ చూడరు. మీ బిహేవియర్, కంప్లీట్ మీ యాక్షన్స్, మీ థాట్స్, మీ బిహేవియర్ దీన్ని మాత్రమే చూసి మిమ్మల్ని మీలాగా ఇష్టపడతారనమాట. సో, హి వాల్యూస్ యూ, రెస్పెక్ట్స్ యూ అండ్ లవ్స్ యూ ఫర్ హూ యూ ఆర్. Then he builds a future with you. He wants a life with you. యాక్చువల్‌గా ఈ గ్రీన్ ఫ్లాగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇఫ్ ఏ మ్యాన్ ట్రూలీ లైక్స్ యూ. సో, కన్సిస్టెన్సీ విల్ బి దేర్, కమిట్మెంట్ విల్ బి దేర్, ఇంక్లూజన్ తను ఆహ్, ఇన్వాల్వ్ అయ్యే ప్రతి యాక్టివిటీస్‌లో మాక్సిమం మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం లేదా వాటి గురించి షేర్ చేయడం మీతో చేస్తుంటారనమాట. జెన్యూయిన్ ఎఫర్ట్ ఉంటది. ఫ్యూచర్ ప్లానింగ్ కూడా డిస్కస్ చేస్తుంటారు. ఎమోషనల్ మెచ్యూరిటీ ఉంటుంది. కమింగ్ టు హి లైక్స్ హావింగ్ యూ. అంటే మన లైఫ్‌లో అంటే నా లైఫ్‌లో ఆ అమ్మాయి ఉండాలి. నన్ను నేను మార్చుకోకుండా ఆ అమ్మాయిని ఎలా ఉంచుకోవాలి అనే థాట్ ఉన్న పర్సన్స్ గురించి, అనే థాట్ ఉన్న మ్యాన్స్ గురించి మాట్లాడుతున్నాం. మెన్ గురించి మాట్లాడుతున్నాం. ఎ మ్యాన్ హూ లైక్స్ హావింగ్ యూ ఆస్క్ హౌ కెన్ ఐ కీప్ యూ ఇన్ మై లైఫ్ వితౌట్ చేంజింగ్ మైండ్. నన్ను నేను మార్చుకోకుండా, నా ఇష్టాల్ని చంపుకోకుండా, నేను సాక్రిఫైస్ చేయకుండా, నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయకుండా ఈ అమ్మాయిని నా లైఫ్‌లో ఎలా ఉంచుకోవాలి? అది అవసరం కావచ్చు, తన సౌకర్యం కోసం కావచ్చు, ఇంకేమైనా రీజన్ కావచ్చు. సో, వీళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయి? వీళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, హి ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ యూ ప్రొవైడ్. మీరేమిస్తారు? మీ వల్ల తనకి ఏం బెనిఫిట్ ఉంది అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటదనమాట. హి ఎంజాయ్స్ ది అటెన్షన్, అఫెక్షన్ అండ్ వాలిడేషన్. అంటే నువ్వు నా లైఫ్‌లో ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటది. నీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నువ్వు చూసుకుంటావు అనేసి ఇలాంటి మాటలు చెప్పితే అతని సెల్ఫ్ వర్త్ పెరుగుతుందనమాట. తను హీరోలాగా ఫీల్ అవుతాడనమాట. సో, ఎప్పుడూ కూడా తన మీద అటెన్షన్ ఉండేటట్టుగా ప్రయారిటైజ్ చేస్తారనమాట. అలాంటి అమ్మాయిలనే చూజ్ చేసుకుంటారు. సో, హి ఎంజాయ్స్ ది అటెన్షన్ అండ్ అఫెక్షన్ ఆల్సో. ఎమోషనల్లీ ఆహ్, జనరల్లీ ఫీమేల్స్ ఆర్ ఎమోషనల్ బీయింగ్స్. సో, వాళ్ళు చాలా అఫెక్షనేట్‌గా ఉండడానికే ట్రై జేస్తారు. సో, హి ట్రైస్ టు గెట్ దట్ అఫెక్షన్ అండ్ అటెన్షన్. ఈవెన్ వాలిడేషన్. అంటే ఇప్పుడు జనరల్‌గా ఏ డెసిషన్ తీసుకోవాలో ఒక విషయంలో డౌట్‌ఫుల్‌గా ఉన్నప్పుడు, "నువ్వు చెప్పు కొంచెము ఎలా చేస్తే బావుంటుంది" అనంటే, "ఇలా చెయ్యి" అనంటే, "నువ్వు కన్ఫర్మ్ చేస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే నాకు క్లారిటీ లేదు. నువ్వు చెప్తే అది కరెక్ట్ అనిపిస్తుంది నాకు" అనంటే, వీళ్ళు హీరోలాగా ఫీల్ అయిపోతారనమాట. నా మీద డిపెండెన్సీ ఎక్కువుంది. ప్రతీదీ నన్నడుగుతుంది. ప్రతీదీ నాతో చెప్తుంది. సో, నేనేది చెప్తే అదే చేస్తుంది అనే సిట్యుయేషన్‌ని క్రియేట్ చేస్తారనమాట. సో, ఇలా ఎప్పుడు చేస్తారు అమ్మాయిలంటే, వాళ్ళు లో సెల్ఫ్ వర్త్ క్యారీ చేస్తున్నప్పుడు. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయట్లేదు. ఎదుటి వాళ్ళు ఇచ్చే డెసిషన్ మీద డిపెండ్ అవుతున్నారు. అది రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు. అదే మీ డెసిషనే మీరు తీసుకోవచ్చు కదా! అది రైట్ అయినా, రాంగ్ అయినా, రాంగ్ అయితే ఎక్స్‌పీరియన్స్ ఒస్తుంది. రైట్ అయితే సక్సెస్ ఒస్తుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనము ఎలాంటి పర్సన్‌కి మన ఎనర్జీ, అఫెక్షన్, ఫీలింగ్స్ ఇస్తున్నామో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ హి ఎంజాయ్స్ యువర్ అటెన్షన్. హి లైక్స్ హౌ యూ మేక్ హిమ్ ఫీల్. అతన్ని మీరు ఎలా హ్యాపీగా ఉంచుతున్నారు? ఎంత హైగా ఉంచుతున్నారు? తన సెల్ఫ్ వర్త్‌ని ఎలా పెంచుతున్నారు? అనేది అతను ఎంజాయ్ చేస్తాడనమాట. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు. అతన్ని వర్తినెస్‌ని పెంచుతున్నారు. సెల్ఫ్ వర్త్‌ని పెంచుతున్నారు. ఒకరు హీరో అవ్వాలి అనంటే విలన్ బ్యాడ్ అయితేనే కదా! మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటేనే కదా! అవతల వాళ్ళ సెల్ఫ్ వర్త్‌ని పెంచుతారు. సో, అలా అనమాట. యాక్చువల్లీ హి ఎంజాయ్స్ యువర్ అటెన్షన్.
He gives just enough effort. He does the bare minimum to keep you అరౌండ్. అయితే మిమ్మల్ని అవైలబుల్‌లో ఉంచుతారు. మీకేం పెద్ద ప్రయారిటీ ఉండదు. బట్ మీతో ఎప్పుడు టచ్‌లో ఉంటాడనమాట. మీరు కావాలి అని అనుకుంటారు. సో, నెవర్ గివ్ యువర్ ప్రయారిటీ టు దీస్ మెన్. బికాజ్ దే బిల్డ్ యువర్ డిపెండెన్సీ ఆన్ దెమ్. వాళ్ళు తక్కువ ఎఫర్ట్ ఇస్తున్నప్పుడు మీరెందుకు మీ ఎఫర్ట్‌ని కంప్లీట్‌గా ఇస్తున్నారు? సో, నెక్స్ట్ హి కీప్స్ థింగ్స్ వేగ్. క్లియర్ ప్లాన్స్ ఉండవు. క్లారిటీ ఉండదు. ఫ్యూచర్ గురించి అస్సలు ఏం క్లారిటీ ఉండదు. ఒకవేళ ఉన్న తన కెరీర్, తన గ్రోత్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు కానీ, మీ ఫోకస్ తర్వాత మీకేం కావాలి? మీరేం అవ్వాలనుకుంటున్నారు? మీరెలా గ్రో అవ్వాలనుకుంటున్నారు? ఇలాంటివి సెకండ్ ప్రయారిటీ అనమాట. అంటే తనది ఫస్ట్ తర్వాత మీది అన్నట్టు చూస్తుంటారు. హి కీప్స్ యూ సెపరేట్. అంటే మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్స్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఏవన్నా అంటే మీ దగ్గర హైడ్ చేస్తారనమాట. ఓన్లీ తన ఫ్యామిలీ మెంబర్స్‌తో, పేరెంట్స్‌తో డిస్కస్ చేస్తాడు కానీ, ఆ విషయాల్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడనమాట. హి వర్క్స్ ఆన్ ప్రాబ్లమ్స్ ఓన్లీ వెన్ హిస్ కంఫర్ట్ ఈస్ థ్రెటెన్డ్. మీరేదైనా ప్రాబ్లమ్ ఉంది ఇలా అనేసి మీరు చెప్పుకున్నారనుకోండి, అతని కంఫర్ట్‌కి లేదా అతని ఫ్యామిలీకి ఏదైనా థ్రెట్ ఉంది అనంటేనే రెస్పాండ్ అవుతాడనమాట. అది మీకు మాత్రమే ప్రాబ్లమ్ అన్నప్పుడు ఇగ్నోర్ చేస్తాడనమాట. హి సీస్ ప్రాబ్లమ్స్ యాస్ ఎ థ్రెట్ టు హిస్ కంఫర్ట్. ఇలా ఉంటారనమాట కొంచెం సెల్ఫిష్‌గా. సో, అవేర్‌నెస్ తెచ్చుకోండి. హి పుట్స్ ఇన్ ఎఫర్ట్ ఓన్లీ వెన్ యూ ఆర్ అబౌట్ టు లీవ్. వాళ్ళు యాక్చువల్‌గా ఎప్పుడు ఎఫర్ట్స్ పెడతారు తెలుసా? మీరింక రిలేషన్‌షిప్‌లో టాలరేట్ అవ్వలేము, ఇంక లిమిట్స్ దాటిపోయాయి, ఇంక నేను బయటకొస్తేనే అన్నప్పుడు యాక్చువల్‌గా హైయెస్ట్ ఎఫర్ట్స్ పెడతారనమాట. ఎలాగైనా దక్కించుకోవాలి, ఎలాగైనా కోల్పోకూడదు, ఆమె ఉండాలి. ఎందుకంటే నాకు చాలా బెనిఫిట్స్ ఒస్తున్నాయి ఆమె నుంచి. ఎలా వాడుకోవాలో తెలుసు. తన ఇన్నోసెన్స్‌ని, తన లో సెల్ఫ్ వర్త్‌ని యుటిలైజ్ చేసుకోవాలి అనే వేలో కొంతమంది థింక్ చేస్తుంటారనమాట. అలాంటప్పుడు హైయెస్ట్ ఎఫర్ట్ పెడతారు. కానీ నార్మల్‌గా కొన్ని సిట్యుయేషన్స్ బ్యాడ్‌గా జరుగుతున్నప్పుడు, తను లోగా ఫీల్ అవుతున్నప్పుడు చెప్పుకుంటే, అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరనమాట. లేదా ఆమెతో చూస్తాను నేను. ఇప్పుడు వేరే పనిలో ఉన్నాను. ఇదయ్యాక నేను మాట్లాడతాను. నువ్వేం వరీ అవ్వకు అని చెప్పేసి అలా టైమ్ పాస్ చేసేస్తారనమాట. అలా రోజులు, మంత్స్ గడిచిపోతాయి. ఆలోపు ఇక్కడ ఈ అమ్మాయిలో డెవలప్ అవ్వాల్సిన ఫీలింగ్స్, ట్రస్ట్ అన్నీ కూడా కోల్పోతుందనమాట. సో, లాస్ట్ మినిట్‌లో ఆ అమ్మాయి ఇంకా బ్రేకప్ లేదా బయటకొచ్చేయాలి ఆ రిలేషన్‌షిప్‌లో అనంటే అప్పుడు గ్రేటెస్ట్ ఎఫర్ట్స్ పెడతారనమాట. అంతకు ముందంతా ఆ అమ్మాయి నా రిలేషన్‌షిప్‌ని రిలేషన్‌షిప్ నుండి బయటకు పంపించకుండా, అలా అని రెగ్యులర్‌గా తనను కేర్ చేయకుండా జస్ట్ ఊరికే టచ్‌లో ఏదో ఒక ఆప్షన్ లాగా ఇంకేది వర్కౌట్ కానప్పుడు ఈ అమ్మాయిని చూసుకుందాంలే అన్నట్టు చూస్తారనమాట. హి సెండ్స్ లేట్ నైట్ టెక్స్ట్ అనమాట. అదే మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తున్నారు అనంటే, మిమ్మల్ని చూడాలనిపిస్తే డైరెక్ట్‌గా వచ్చి చూడటము, సర్ప్రైజ్ ఇవ్వడం అలాంటివి చేస్తారు. కానీ వీళ్ళేం చేస్తారంటే, థింకింగ్ అబౌట్ యూ, ఐ మిస్ యూ, ఐ లవ్ యూ బేబీ అని టెక్స్ట్ మెసేజెస్ పెడతారనమాట. ఎప్పుడో లేట్ నైట్ 11కి, 12కి, 1:00కి. ఆహ్, బట్ దేర్ ఆర్ నో రియల్ ప్లాన్స్ టు మీట్ యూ, టు సీ యూ. హి సీస్ యూ యాస్ ఎ రోల్. మిమ్మల్ని పర్సన్ లాగా ట్రీట్ చేయరు. అసలు మీ ఇష్టాలేంటి, మీ గోల్స్ ఏంటి, మీ ఎయిమ్స్ ఏంటి, వాల్యూ ఏమీ ఉండదనమాట. ఎమోషనల్ సపోర్ట్, అటెన్షన్ ప్రొవైడర్, కంఫర్ట్ జోన్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ వితౌట్ ద టైటిల్. ఇలాంటివే ఉంటాయి ఈ రిలేషన్‌షిప్‌లో. సో, మీరు ఎమోషనల్లీ ఫుల్లీ డిపెండెంట్. తర్వాత మీరు అటెన్షన్‌ని ప్రొవైడ్ చేస్తారు. నువ్వు కావాలి, నువ్వుంటే బావుంటది, నువ్వు మేనేజ్ చేసుకుంటావు, నేను ఫుల్లీ నీ మీద డిపెండెంట్. నువ్వు ఉంటే ఇంకా నీకొదిలేస్తే చాలు, నువ్వు మేనేజ్ చేసుకుంటావు. సో, ఆ కంఫర్ట్ జోన్‌ని క్రియేట్ చేయడము, అలా మీ డిపెండెన్సీని పెంచుతారనమాట. సో, గర్ల్ ఫ్రెండ్ వితౌట్ ద టైటిల్. ఫ్యూచర్‌లో వుడ్ బీ అవుతారా? లేదా వైఫ్ అవుతారా? గ్యారంటీ ఉండదు. కమిట్మెంట్ ఉండదు. తర్వాత ఎఫర్ట్ కూడా ఉండదు. రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకునే ఆలోచన అంతకన్నా ఉండదనమాట. నెక్స్ట్ హి మెయింటైన్స్ యాక్సెస్.
జస్ట్ మీరు టచ్‌లో ఉండాలి. మీరెప్పుడు తన సరౌండింగ్స్‌లో ఉండాలి. లేదా తనతో కాంటాక్ట్‌లో ఉండాలనేది మెయింటైన్ చేస్తాడు. ఓన్లీ హి మెయింటైన్స్ యాక్సెస్. జస్ట్ ఎనఫ్ కాంటాక్ట్ టు కీప్ ద కనెక్షన్ అలైవ్. బట్ నో రియల్ ప్రోగ్రెస్. చాలా రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ మిక్స్డ్ సిగ్నల్స్ ఉంటాయి. నో కన్సిస్టెన్సీ, బ్రెడ్ క్రంబింగ్ అనమాట. అంటే తనకెప్పుడు గుర్తొస్తే ఐ లవ్ యూ, థింకింగ్ అబౌట్ యూ. ఒక టైం అంటూ ఉండదనమాట. తనకెప్పుడు మూడొస్తే అప్పుడే అనమాట. నో కమిట్మెంట్. లాస్ట్ మినిట్ ఎఫర్ట్స్ అనమాట. ఇంకా తనెళ్ళిపోతుంది ఆ రిలేషన్ నుంచి అమ్మాయి అనంటే, అప్పుడు రిలేషన్‌షిప్‌ని కాపాడుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలాగైనా దక్కించుకోవాలనే ఆలోచనొస్తుంది. అంతకుముందంతా ఎక్కడికి పోతుందిలే, నేనే కదా ఇంక అంతా, ఎవరున్నారు తనకి చెప్పుకోవడానికి గానీ, ఇంక బయటకు పోయి చేసే ధైర్యం లేదు అనే ఈ ఆలోచన ఎక్కువుంటుందనమాట. ఎమోషనల్ డిపెండెన్సీ. So, the final truth, a man who likes you asks, how can I be part of your life? A man who likes having you asks, how can I keep you in my life without changing mine? So, know the difference, protect your heart, see the difference, choose your peace. Share me your thoughts in the comments if you relate to this topic. Thank you.